హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా వైసీపీ ఓటమి పక్క అంటున్న ప్రశాంత్ కిషోర్ అంటూ మనకు లేటెస్ట్ న్యూస్ వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వలన మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఏపీ ఎన్నికలపై ప్రశాంత్ కిషోర్ తన అంచనాను మరోసారి చెప్పారు. వైసీపీ ఘోర పరాజయం ఖాయమని అన్నారు. ఈ విషయాన్ని తాను ఏడాదిన్నర కిందటే జగన్కు చెప్పానని స్పష్టం చేశారు. ఆర్టీవీ కోసం రవిప్రకాష్ ప్రశాంత్ కిషోర్ను ఇంటర్వ్యూ చేశారు. ఇందులో ఏపీ రాజకీయాలు, జగన్తో పనిచేసిన అనుభవంపై చాలా విషయాలు పంచుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పూర్తిగా దారి తప్పారని అన్నారు. ఆయన పెట్టుకున్న వాలంటీర్ వ్యవస్థ ద్వారా పార్టీ కేడర్ను నిర్వీర్యం చేసుకున్నారని స్పష్టం చేశారు. వాలంటీర్ల వ్యవస్థ తన ఆలోచన కాదని, అన్ని వాలంటీర్లు చేస్తే పార్టీ కేడర్ ఏమైపోవాలని ఆయన ప్రశ్నించారు. వైసీపీ కోసం పనిచేసిన తర్వాత ప్రశాంత్ కిషోర్ తమిళనాడు, బెంగాల్ డీఎంకే, తృణమూల్ కోసం పనిచేశారు. ఆ తర్వాత ఆయన రాజకీయ వ్యూహకర్త పనులను మానుకున్నారు. ఐపాక్ కోసం పనిచేయడం లేదని ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేస్తున్నారు. ఏడాదిన్నర కిందట జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో కలిశారని, ఏపీ ఎన్నికలపై మాట్లాడారని అన్నారు. సుదీర్ఘంగా జరిగిన సంభాషణలో జగన్ ఓడిపోతున్నారని చెప్పానన్నారు. అయితే జగన్ మాత్రం తాను అందరి ఖాతాల్లో డబ్బులేస్తున్నానని, ఎందుకు గెలవనని ఆయన వాదించారని, 155 సీట్లు గెలుస్తానని చెప్పారన్నారు. ఆ తర్వాత ఇక జగన్ను కలవలేదన్నారు. పాలనలో జగన్ ఒక్క తప్పు మాత్రమే కాదని, ఎన్నో లాజికల్ మిస్టేక్స్ చేశారని, దానివల్ల వైసీపీ భారీగా నష్టపోతుందన్నారు. సజ్జల లాంటి వాళ్ళు 151 సీట్ల పార్టీని 51 సీట్లకు తీసుకొస్తున్నారని సెటైర్ వేశారు. తాను ఎవరు డబ్బులు ఇస్తే వారిపై మాట్లాడుతానని వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై సెటైర్లు వేశారు. జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మ జగన్కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, ఆమె ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నారో తెలుసుకోవాలని సెటైర్లు వేశారు. బొత్స సత్యనారాయణ చేసిన విమర్శలపైన స్పందించారు. బొత్స సత్యనారాయణ టీడీపీలోకి వెళ్లడానికి ఒప్పందం చేసుకున్నారని సంచలన విషయం బయటపెట్టారు. గెలిచిన పార్టీలో ఉండాలని ఆయన అనుకుంటుంటారని స్పష్టం చేశారు. 3 రాజధానుల ఆలోచన కూడా తనది కాదని, 2019లో వైసీపీ గెలిచిన తర్వాత తన సేవలు మళ్లీ అందించలేదన్నారు. ఐపాక్ మాత్రం ఇప్పటికీ అందిస్తోందన్నారు.